రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కన్నుమూయడం జరిగింది. సో మనకి మాట్లాడడానికి అయితే సినీ నటి కరాటి కళ్యాణి గారు మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి కళ్యాణి గారు. సో ఉదయం చూసాము, ఒక బాధాకరమైన వార్త విన్నాము, రామోజీరావు గారు మరణించడం అనేది. ఏమంటారు? ఒక శకం ముగిసిందండి. ఒక మహాభినిష్క్రమణం అన్నమాట ఇది ప్రతి ఒక్కరికి కలిసివేసే వార్త. ఇది వయోభారంతో ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ కూడా కొంతమంది ఉంటే బాగుంటుంది, ఇంకొంతకాలం ఉంటే ఇంకా మిరాకిల్స్ చేసే వ్యక్తులు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ స్వామి మనకి ఎక్కువ ఆయుష్ ఇస్తే బాగుందని ప్రతి ఒక్కరు కోరుకునే వ్యక్తుల్లో ఈయన కూడా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎందులో ఆయన మార్పు లేదో నాకు చెప్పడానికే సరిపోనంతగా ఆయన అన్నిట్లోనూ మార్పులు వేసేసారు. రామోజీ సంస్థల్లో పనిచేశారు అంటే వాళ్ళు పర్ఫెక్ట్ గా బయటకు వస్తారు అన్ని విధాలుగా. రామోజీరావు గారి తర్ఫీదులో అనేక విధాలుగా వాళ్ళ పంక్చువాలిటీ గాని వాళ్ళ పనితీరు గాని మెరుగుపడుతుందని ఏ రంగంలో అయినా సరే అక్కడ అంత మంచి పేరుంది. మేము సినిమా గాని సీరియల్ గాని అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే మాకు ఎవరైతే ఆ క్యారవాన్ లో హెయిర్ డ్రెస్సర్స్, మేకప్ మ్యాన్లు వాళ్ళు మీరు ఈటీవీలో పనిచేస్తారా అని అడుగుతాం. బయట కూడా ఎక్కడైనా ఉన్నా, ఒకవేళ ఫిల్మ్ సిటీలో అయినా కూడా అక్కడ వాళ్ళే ఉంటారు. వాళ్ళు కానీ మేకప్ వేసినా హెయిర్ డ్రెస్ వేసినా అక్కడ తర్ఫీ తీసుకున్న వాళ్ళు పక్కా పర్ఫెక్ట్ అయిపోతారు. వాళ్ళ లైఫే సెటిల్ అయిపోయినట్టుగా అనమాట. వాళ్ళు ఏ హీరోకో హీరోయిన్ పర్సన్ అయిపోతారు. అంటే ఒక మేకప్ ఒక టెక్నీషియన్స్ విషయంలో ఉంటే ఒక ఎడిటర్స్, ఒక సింగర్స్, ప్రతి సింగర్ ని ఆయన బయటికి తీసుకొచ్చారు. కొన్ని వేల మందిని, ఎంతో మంది హీరోలకు లైఫ్ ఇచ్చారు, ఎంతో మంది డైరెక్టర్స్ కి లైఫ్ ఇచ్చారు, ఎంతో మంది ఆర్టిస్టులందరికీ కూడా నెల 1వ తారీఖులో చెక్కు పడేటట్టుగా వచ్చే సంస్థ ఏదైనా రామోజీ. ఈటీవీలో పనిచేశారు అంటే వాళ్ళు గుండె మీద ఇలా హ్యాపీగా చేసుకొని బ్రతకొచ్చు. మాకు 1వ తారీఖు జీతం అందిపోతుంది, మేము హ్యాపీగా ఉండొచ్చు, మా ఫ్యామిలీకి ఏ డోకా లేదు, మనం వాళ్ళ వెనకాల పడక్కర్లేదు, వాళ్ళ టైంకి వాళ్ళు వేసేస్తారు అని. నేనే ఎన్నో సీరియల్స్ లో చేశాను, ఎన్నో ఈటీవీ షోస్ లో చేశాను. ప్రతి బయట వాళ్ళకన్నా ₹1 ఎక్కువ ఇస్తారు. అసలు మామూలుగానే అక్కడ పని చేయాలంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంత తొందరగా కూడా రాదు అంత అలా అని చెప్పి వచ్చిన అవకాశం ఒకవేళ నిజంగా అందులో ఒక సీరియల్లో ఒక మెయిన్ లీడ్ పడింది అంటే అలా కొన్ని సంవత్సరాలు అలా వాళ్ళని పోషిస్తారు వాళ్ళు. ఎంతో మంది హీరోయిన్స్ అండి ఈ రోజు వాళ్ళు ఇల్లులు కట్టుకున్న హీరోలు కానీ హీరోయిన్స్ కానీ సీరియల్స్ లో చూస్తే వాళ్ళందరూ రామోజీరావు గారి పేరు వాళ్ళ ఇంటి ముందు రాసుకోవాలి ఖచ్చితంగా. అట్లాంటి మహానుభావుడు. అన్ని విధాలుగా ప్రియా పచ్చల విషయం తీసుకున్నా అక్కడ ఆయన ఒక మార్క్ వేశారు, మార్గదర్శి చిట్ ఫండ్ తీసుకున్నా ఒక మార్క్ వేశారు. జర్నలిజం అంటే ఏంటి విలువలు నేర్పించడానికి ఒక మహానుభావుడిని ఇంక ఏ విధంగా అభివర్ణిస్తారు మీరు? అన్ని విధాలుగా ఆయనకంటూ ఒక బెంచ్ మార్క్ వేసేసి మనందరి గుండెలో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకొని ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీ లాంటి ఒక అంటే ఆయన కళల సౌధం అది. ఒక విధంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చి ముంబై, ఢిల్లీ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ షూటింగ్స్ చేసుకుంటున్నారు. వేరే వేరే రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వచ్చి మన రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేయాలని ఉవ్విళ్ళు ఉడుతున్నారంటే అది ఆయన ఎంత అద్భుతమైన సృష్టి అండి అది. ఆయన మహానుభావుడు అని ఒక విషయంలో అయితే కొంతమందిని పొగుడుతాం. ఇప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ లోని అన్ని రంగాల్లోని తనకంటూ ఒక ముద్ర విలువలతో కూడిన జర్నలిజం అన్ని విధాలు ఒక గ్రేట్ అండి నిజంగా. ఆయనకి ఈరోజు మనం ఘన నివాళి అర్పించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వారి ఫ్యామిలీకి నిజంగా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాం. ప్రభుత్వం కూడా ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు చేస్తానడం చాలా చాలా అంటే హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక జర్నలిస్ట్, ఒక మంచి ఒక సంస్థ అధినేత అనేక విధాలుగా అలాంటి వ్యక్తికి ఈరోజు గవర్నమెంట్ ఒక మంచి ఒక అద్భుతమైన నివాళి అర్పిస్తుంది అన్ని విధాలుగా.
కళ్యాణి గారు, మీరు ఆయన దగ్గరగా చూశారు, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం ఎలా ఉండేది, ఆయన జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకుంటారా? అంటే మేము ఎప్పుడైనా ఆయన గెస్ట్ గా వచ్చిన ఏదైనా షోస్ కో లేకపోతే పెద్ద పెద్ద సినిమా ఫంక్షన్స్ లోనో ఆయన చూడడం అండి. దగ్గరగా అంటే నమస్కారం సార్ అని వెళ్ళి కాళ్ళు మొక్కడం తప్ప ఆయనతో మాట్లాడేంత అమ్మ బాగున్నారా అని మాత్రం మర్యాదగా అందరినీ పలకరించినట్టుగా పలకరిస్తారు. ఒక్క ముక్క మాత్రం ఆయన మాతో మాట్లాడగలిగా. ఆయనతో అంత క్లోజ్ గా వెళ్ళి మాట్లాడి ఎన్నోసార్లు అనుకున్నాను నేను, వారితో ఒక 15 నిమిషాలు మాట్లాడే సమయం దొరికితే బాగుంటుంది, ఆయన అనుభవాలు మాట్లాడితే వినాలని అలా అనుకున్నాం. కానీ టీవీలో వీటిలో చూడడం ఇంటర్వ్యూస్ తప్ప డైరెక్ట్ గా ఆయన ఎక్కువసేపు మాట్లాడే సమయం ఎవరికి రాదు. ఎందుకంటే ఆయన బిజీ మనిషి. ఆయన ఎక్కడ దొరుకుతారు? ఏదైనా ఫంక్షన్స్ లో ఎక్కడైనా ఆయన గెస్ట్ గా వచ్చినప్పుడు నమస్కారం సార్ అని కాళ్ళు మొక్కితే పెద్ద ఆయన అమ్మ వద్దమ్మా అని చెప్పేసి అమ్మ బాగున్నారు ఇంతే. చాలా సౌమ్యుడండి ఆయన. అసలు ఎవరిని నొప్పించరు. ఒకవేళ ఆయనకి ఎవరికైనా కష్టం ఉందని తెలిస్తే ఆయన దాకా వెళితే మాత్రం మాక్సిమం ఆయన సహాయం చేసే వ్యక్తి. ఈటీవీ వాళ్ళందరూ కూడా, ఈటీవీలో ఎవరు ఉన్నా ఎక్కడ ఎవరైనా ఈటీవీలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఒక పెద్ద దిక్కుని, ఒక తండ్రిని కోల్పోయిన బాధలో ప్రతి ఒక్కరూ ఉంటారండి. ఈ రోజు ఈటీవీ అంటే ఈటీవీ సంస్థల్లో, అన్ని సంస్థల్లో ఒక జర్నలిస్ట్, ఒక మొన్న టీవీ రంగం అని కాదు నేను అంటుంది, ప్రతి వాళ్ళు రామోజీ మయూరి సంస్థలు, రామోజీ ఫిల్మ్ సిటీ వాళ్ళు సంబంధించిన ఏ విధమైన ఆయన స్థాపించిన ఏ సంస్థలో అయినా ఆయన బిడ్డల్లాగే చూసుకునేవారు అందరినీ. అలా ప్రతి ఒక్కరు కూడా ఆయన గురించి పొగడని వారిని నేను ఇంతవరకు చూడలేదండి. ఆయన దగ్గర పనిచేసిన వాడిని అంత ఎవరి దగ్గరైనా వ్యతిరేకత ఉంటుంది, ఒక్కరి దగ్గరైనా, కానీ ఒక్కరి దగ్గర కూడా నేను ఎప్పుడు వినలేదు నాకు తెలిసినంత వరకు. అంటే ఆయన సంస్థల్లో మేము ఉన్నాము అంటే ధైర్యంగా ఉంటారు, ధీమాగా ఉంటారు. ఒక తండ్రి మిమ్మల్ని కాపాడుకుంటాడు అనే ధైర్యం, అంటే చిన్న భరోసా అంటారు కదా, ఆ భరోసా అండి ఆయన ఉంటే ఆయన ఆ సంస్థల్లో. ఇప్పుడు చాలా చాలా బాధ ఏంటంటే అసలు ఆయన ఇంత 87 years అని తెలిసినా కూడా మనం ఇంకొంతకాలం ఆయన లైఫ్ ఇస్తే బాగుంటుంది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. నేనైతే నిజంగా చెప్తున్నాను, 100 years ఆయన బ్రతికితే బాగుండు అనుకునే వాళ్ళల్లో నిజంగా నేను ఒకదాన్ని అనుకోండి. ఎందుకంటే చాలా చాలా నాకు ఇష్టమైన ఒక రోల్ మోడల్ అండి అందరికీ. ఆయన ఎంత చిన్న స్థాయి నుంచి ఎలా ఎదగొచ్చు, ఎలా మనం అంటూ ఒక మంచిని అందరికీ పంచుతూ కూడా మన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తూ ఉన్నంతలోనే అందరితో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కూడా అంత ధైర్యంగా ఎలా నిలబడచ్చు. ఎంతమంది ఎన్ని రకాలుగా ఆయన కూడా విమర్శించిన వాళ్ళు ఉంటారా? చిన్నప్పటి నుంచి ఆయన పడ్డ కష్టాలు ఉంటాయిగా, ఆయన ఎన్నో చూసింటారుగా. అయినప్పటికీ కూడా ఈ రోజు రామోజీరావు గారు అంటే ఒక మార్కు, మయూరి సంస్థ అంటే ఒక మార్కు, ఫిల్మ్ సిటీకి వెళ్ళాలంటే ఒక ఉత్తేజం, ఆనందం. లోపలికి అడుగు పెట్టగానే చిన్నపిల్లలు అయిపోతారు పెద్దవాళ్ళు కూడా అక్కడ. అలాంటి ఒక ఆకాశ రమ్యాలు కానీ ఏవైనా కానీ అద్భుతం, అవి చూడాలి. ఒక డైరెక్టర్ లోనకి వెళితే ఫుల్ ప్యాకేజ్ తో మనం అన్ని ఇక్కడ నుంచి ఫుల్ గా సాంగ్స్ తీసేయచ్చు, ఫైట్స్ తీసేయచ్చు, మొత్తం సీన్స్ అని చేసుకొని బయటికి రావచ్చు. ఫుల్ ప్యాకేజ్ మనకి ఇక్కడ దొరుకుతుంది అనుకొని ధైర్యంగా లోపలికి అడుగు పెట్టగలిగే ఒక పెద్ద ఎన్నో వేల ఎకరాల్లో అంత అద్భుతమైన ఒక సుందర నందనవనాన్ని ఆయన సృష్టించారు. అసలు నేనైతే నాకు ఆయన చాలా ఒక విధంగా ఒక మార్గదర్శి అనే అంటున్నాను. అందరికి ఇలా ఎదగాలి, ఎదిగితే ఇలా ఉండాలి మనిషి అంటే, ఇది లైఫ్ అని ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అనుకునే విధంగా ఒక మార్క్ వేసేసి అలా వెళ్ళిపోయారండి. వాళ్ళ అందరినీ ఏడిపించేసి వెళ్ళిపోయారు. ఒక తారక్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు, ఆయన పరిచయం చేసింది ఆయనే. తరుణ్ ఆయనే. అంటే చెప్తున్నాను, ఎంతో మంది. అచ్యుత్ గారు ఈటీవీలో కళంకిత అంతరంగాలు వస్తే ఎంతో బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని దశాబ్దాలు నడిపించారండి. తెలుగు మీద ఎంత పట్టు మన అందరికి వస్తోంది, అందరు తెలుగు నేర్చుకోవాలని పెట్టి ఒకరికి ఇంజెక్ట్ చేసింది ఈటీవీ సంస్థ. ఇప్పుడు కామెడీ చేయాలంటే ఆ జబర్దస్త్ వాళ్ళు ఎంతమంది కమెడియన్స్ వచ్చారు. ఒక ఆలీతో సరదాగా ఎంతమంది తన అంతరంగాలను ఆవిష్కరింపజేశారు. ఒక వావు లాంటి ఒక జీనియస్, ఒక మంచి మనలో ఉన్న వెలుగుతీత, లోపల ఏమైనా దాగుందా, వీళ్ళ తాలూకా మెమరీ పవర్ ఏంటి, అన్ని బయటికి రావాలి అంటే ప్రతి సెగ్మెంట్ లోనే ఆయన ఒక మార్క్. అంతే. ఏది చేసినా వినూత్నం, ఏది చేసినా ఒక ప్రభంజనం. గ్రేట్ పర్సనాలిటీ అండి. హ్యాట్స్ ఆఫ్ అంత ఆయనే సాటి. మళ్ళీ ఆయనకి పోటీ ఎవరు లేరు. ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ పుడతారనుకోండి నేను అనుకోను. నేను ఒక నిష్క్రమణానికి చాలా బాధాతప్త హృదయంతో ఆయనకి నివాళులు అర్పిస్తున్నాను. ప్రగాఢ సానుభూతి కుటుంబానికి. చాలా చాలా ఓకే కళ్యాణి గారు, థ్యాంక్ యూ అండి.
రామోజీరావు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లి వెంకట సుబ్బమ్మ, తండ్రి వెంకట సుబ్బారావు. రామోజీరావు పూర్వీకులు పామరు మండలంలోని పెరిసిపల్లి గ్రామానికి చెందినవారు. అతని తాత రామయ్య కుటుంబంతో పెరిసిపల్లి నుంచి పెద్దపారుపూడికి వలస వచ్చారు. రామోజీరావు తాత మరణించిన 13 రోజులకు జన్మించాడు. దానితో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు. ఇతని కన్నా ముందు 2 అక్కలు ఉన్నారు. పెద్దక్క రాజ్యలక్ష్మి, చిన్నక్క రంగనాయకమ్మ.